ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు, ఇప్పుడు అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్, అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వకుండా కావచ్చు, తర్వాత వివిధ రకాలుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ అనుకోవచ్చా? ఈరోజు పూలదండలు వేస్తున్నారు. అమిత్ షా అనేట ఆయన ఎరికే కదా నీకు, ఏంటిది ఆయన హోమ్ మినిస్టర్ ఏమన్నాడు హౌస్ లో ఇన్నిసార్లు అంబేద్కర్ 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 అంటారు. ఏమో ఆయన అన్నిసార్లు అనే బదులు దేవుణ్ణి మొక్కితే మీరు పరలోకానికి పోతారు, ఎందుకు ఆయన పేరు ప్రస్తావన చేస్తున్నానంటే భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగ వ్యవస్థలకు పుట్టిన నాయకుడు మీ అమిత్ షా. మీ ఛాయ అమ్ముకుంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రధానమంత్రిని చేసింది బాస్, భారత రాజ్యాంగ నిర్మాత. మరి ఆయన అవమానించటం పట్ల మీకు మీ స్టాండ్ ఏంటి? క్షమాపణ చెప్పమనంటే అప్పుడు మీరు అంబేద్కర్ పట్ల రాజ్యాంగం పట్ల మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది తప్పితే అదర్వైజ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు ఎవరు కూడా అంబేద్కర్ పట్ల మీరు చిత్తశుద్ధిని అనుకోండి. నేను రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, లేదంటే ఇంకేదైనా అనుకోండి, హెచ్చరిక అనుకోండి. అమిత్ షా అనే ఒక మంత్రి అంబేద్కర్ పట్ల చేసిన ప్రకటనలు బాధ్యతారాహిత్యమైనవి, అన్నిటికంటే ఎక్కువ ఒక దేశద్రోహ పూరితమైన ఆలోచనలతో చేసిందని నేను అనుకుంటాను. అయితే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అనుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎందుకు పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టలేకపోయింది? భారత రాజ్యాంగం ఏంటిది? భారత రాజ్యాంగము ఈ దేశంలో 150 కోట్ల మంది అనుసరించే ముసాయిదా కమిటీకి చైర్మన్ చేసింది. మా భారతరత్న 100 మందికి వస్తాయి భవిష్యత్తులో. భారత జాతిరత్నం చేసినాం మేము. ఈ పిల్లి విత్రిగాళ్ళు కనీసం అంబేద్కర్ పట్ల వాళ్ళ చిత్తశుద్ధి లేని విషయాలు పక్కన పెట్టేసి భారతరత్న ఏందండి? ఎవరికైనా ఇస్తున్నారు భారతరత్న. భారత రాజ్యాంగ మీరు రాజ్యాంగం రాసే అవకాశం మీరు ఇచ్చింది. అయ్యా భారత రాజ్యాంగాన్ని మీరే కదా తుట్లు పొడుస్తున్నది, మీరే కదా భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చి ముస్లింలను మానిస్తున్నారు, తలాక్ను పక్కన పెట్టి అట అంటున్నారు, క్రిస్టియన్స్ మీద ఇంకో రకంగా, బుద్ధిస్టుల మీద ఇంకో రకంగా, ఇట్లా హిందూ ముస్లింలు, హిందూ క్రిస్టియన్లు, తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళకు మధ్యన ముస్లింలని మళ్ళీ ఇంకో తెగ, దళితులలో ఇంకో తెగ, ఇట్లా పంచాయతీలు విభజించే రాజకీయాలు చేసేది ఇలా బీజేపీ కదా. కాబట్టి రాజ్యాంగం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి లేదు, కాబట్టి మీరు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదంట నేను. అండ్ ఇప్పుడు మంత్రి పదవుల ఇష్యూ చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవచ్చు? జానారెడ్డి గారి పైన ధృతరాష్ట్రులాగా వ్యవహరిస్తున్నారా, నిజంగా ధర్మరాజులాగా వ్యవహరిస్తున్నారా? ఆయన వ్యక్తిగత అభిప్రాయము, అది వారే చెప్తారు, కానీ వారు అనుకుంటున్నట్టు ఏమి కాదు అనుకుంటా. జానారెడ్డి గారు వారికి వ్యతిరేకంగా ఉంటారని నేను అనుకోను. వారికి కూడా కోరుకునేది వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆ అవకాశాలు ఇట్లాంటి ప్రకటనలతో ఏమైనా సన్నగిలుతాయనే ఒక డౌట్ వచ్చిండే నాకు. బట్ ఆయనకు ఎలిజిబిలిటీ లేదని మనం ఎవరు అను, అది అధిష్టానం నిర్ణయం, ముఖ్యమంత్రి గారు. కంచెగచ్చిబౌలి వ్యవహారంలో మంత్రి ఎవరో అంటే ఎంపీ ఎవరో మీకన్నా తెలుసా దయాకర్ గారు? అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తారు. మరి ఆయన తొందరలో ఎర్రగడకు పంపించాలనో మరి విశాఖపట్నం గెలిపించాలో, కానీ ఆయన అడగండి కలిస్తే ఎవరా ఎంపీ అని. రేపైనా ఎల్లుండి అయినా చెప్తాడు. ఆ చెప్పినాటికి ఒక అంతు పొంతు ఏముండదు, అదే నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. ఇప్పుడు మన బ్రహ్మానందం స్టేట్మెంట్స్ అయిపోయినాయి, ఆయన జోక్ అయిపోతుంది. ఆయన మాట్లాడేది ఎంత సీరియస్ అయినా జోక్ అయిపోయిన పరిస్థితి. కాబట్టి పిటి అంటే త్వరలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగబోవచ్చు, పిసిసి కార్యవర్గం ఎప్పుడు జరగబోవచ్చు అనుకోవచ్చు? ఎందుకు ఎన్ని రోజులు పెండింగ్ పెడుతున్నారు? అది నేను చెప్పలేను, కానీ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అనేది చెప్పలేను, కానీ అది చెప్పలేము. అది చెప్పే అవకాశం ఎందుకు తక్కువ అంటే అది ముఖ్యమంత్రి గారికి, దానికి సంబంధించి మేము కోరుకోవడంలో తప్పు లేదు, వస్తుందని అనడంలో మీ తప్పు లేదు, రావాలని మంచి పొజిషన్ ఉంటారు దయాకర్ గారు, మంచి పొజిషన్. అది వారు అనుకోని నేను అవసరం అని అనిపిస్తే డెఫినెట్గా అవకాశం కల్పిస్తారు. కానీ ఇప్పటికి నాకున్న అంచనా మేరకు అయితే ప్రాబబుల్ లిస్ట్లో అందరూ కూడా ఎలిజిబుల్ వాళ్ళను ఫైనల్ లిస్ట్ చేస్తున్నారు. అది ఎప్పటికి డిక్లేర్ చేస్తారో ముఖ్యమంత్రి గారికి, ఏఐసిసికి తెలుసు, కానీ దాంట్లో ఉంటే మంచిదే. లేకుంటే మళ్ళీ ఏం బాధపడేది ఏమి ఉండదు. ఇప్పుడు ఏదో దాని కొరకే పని చేస్తున్నట్టు ఏముండదు. కానీ డెఫినెట్గా యువతకు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ ఐడియలిస్టులకు ఉండాలనేది అంటే చాలా మంది మీ వాళ్ళే తమ్నైల్స్ పెడుతున్నారు, మాకు వస్తుందని చెప్తుండ్రు, ఇట్లా అని చెప్తుండ్రు, ఈ రకంగా వస్తుందా, వస్తే మంచిది, రాకపోతే మళ్ళీ వచ్చేదానికి కొట్లాడే ప్రయత్నం చేస్తాను తప్పితే పార్టీ బలోపేతం కావడం, పార్టీ మరొకసారి అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అంటే మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారా?
అనుకోక ఎవరైనా రాదని అంటుర్రా? ఎవరంటారు? ఎవరంటారు? ఒక్కసారి నువ్వు ఎట్లాగ తిరుగుతావు కాబట్టి చెప్పు. బీఆర్ఎస్ వాళ్ళంటారా? బీజేపీ అతి వేగంగా పడిపోతున్న పార్టీ దేశంలో. ఇప్పుడే సావుదప్పు కళ్ళు పోయేటట్టు గెలిచింది. బీఆర్ఎస్ ఆశలు పెట్టుకోవద్దాను. పగటి కళలు కన్నా రాత్రి కళలు కన్నా ఇక అది పులకేసి శకలే అయితే తప్పితే ఇంకా వాళ్ళకి అవకాశం ఉంటుంది అనుకుంటారు. రేపు దేశంలోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నది మా అంచనా నెక్స్ట్ టైం. కాబట్టి ఎందుకు మీకు 26కి తెలుస్తుంది కదా, ఇప్పుడు ఏదో ఉత్తముచ్చి కంటలేం కదా. 25, 26 తర్వాత మీకు ఈ దేశంలో జరిగే మార్పులు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పటికీ అది ఏదో పంటిఘాటాన్ని బట్టి ప్రజలు అనుభవిస్తారు తప్పితే బీజేపీతో ఒరిగేది ఏం లేదు. బీజేపీని ప్రజలే ఇంటికి సాగనంపుతారు. వర్గీకరణ బిల్లు ఈ రోజు దానికి ఓకే చేశారు. ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా ఎస్, అది సుదీర్ఘ కాలంగా జరుగుతున్న పోరాటం. ఇప్పటికి వారికి న్యాయం జరిగింది. న్యాయం జరగడం కాదు, ఇప్పటికైనా మాలామాదిగలు కలిసి పోతారనే ఒక ఆలోచన, 1-2 సంవత్సరాల తర్వాత అందరం కలిసిపోతామనే ఒక భావన ఉంది. డెఫినెట్గా ఇది వ్యతిరేకించేటప్పుడు వ్యతిరేకించిన, అనుకూలంగా ఉండే వాళ్ళు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. రేపు సమస్యలు ఏ విధంగా వస్తాయనే అంశంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ చట్టాన్ని తయారు చేసిండ్రు. ఇది అంబేద్కర్ పుట్టినరోజు సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్. సో మొత్తానికి రాష్ట్రంలో మాత్రం అంటే ఇక్కడ అంబేద్కర్ ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. అమిత్ షా కూడా వారు స్ట్రాంగ్ డిమాండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది.